వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టార్టప్ ఇండియాకు 10 ఏళ్లు. దేశ యువతిపై ప్రధాని మోదీ ప్రశంసలు. స్టార్టప్లో మహిళల భాగస్వామ్యం పెరిగిందన్న ప్రధాని. న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగిన 3వ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహారాష్ట్రలోని 28 కార్పొరేషన్లలో బీజేపీ విజయ దుందుబి. చాలా చోట్ల ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ. టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశాం. కొలువుల పండుగ కార్యక్రమంలో వెల్లడించిన సీఎం రేవంత్. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ శాంతియుత ర్యాలీ. నల్ల జెండాలు, కండువాలు కప్పుకొని సికింద్రాబాద్ బచావో అంటూ నినాదాలు. నిరసన తెలిపే హక్కు మాకు లేదా? కాంగ్రెస్ సర్కారును నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం రేవంత్ దే బాధ్యత. తేల్చి చెప్పిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. అల్లర్లతో అట్టుడుకుతున్న ఇరాన్ నుంచి స్వదేశానికి చేరిన భారతీయులు. క్షేమంగా తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన బాధితులు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్. $3 లక్షల కోట్లు అప్పులు చేశారు, కానీ పిల్లలకు కనీస వసతుల్ని కూడా కల్పించలేకపోతున్నారా? కుటుంబీ ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ నేత కారుమూరు. చెప్పి హిట్ కొట్టా, మళ్ళీ సంక్రాంతి సందడికి రెడీగా ఉండండి అంటున్నా హీరో శర్వానంద్. ఫిబ్రవరి 1 ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రకటన. కీలక నిర్ణయం తీసుకున్న స్టాక్ మార్కెట్లు. ఆదివారం కూడా పనిచేయనున్న వెల్లడి. డీటెయిల్స్ చూస్తే భారత యువత ఆవిష్కరణలు, నూతన ఆలోచనలతో నిజమైన సమస్యలను పరిష్కరించే మార్గంలో పయనిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని ప్రారంభించిన స్టార్టప్ ఇండియా మిషన్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ 10 ఏళ్ల ప్రయాణం కేవలం ప్రభుత్వ కార్యక్రమం విజయం మాత్రమే కాదని, లక్షలాది మంది యువత కలలు సాకారమైన ప్రయాణమని ఆయన అభివర్ణించారు. 10 ఏళ్ల క్రితం దేశంలో 500 కంటే తక్కువ స్టార్టప్లు ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 2 లక్షలకు పైగా చేరిందని ప్రధాని గుర్తు చేశారు. हमें नए आइडियाज पर काम करने की जरूरत है. आज कई ऐसे डोमेन्स उभर रहे हैं जो कल देश में इकोनॉमिक सिक्योरिटी और स्ट्रेटेजिक ऑटोनॉमी में अहम रोल निभाएंगे. एआई का उदाहरण हमारे सामने है. जो राष्ट्र एआई रिवॉल्यूशन में जितना आगे होगा, उसके पास उतना ही एडवांटेज होगा. भारत के लिए ये काम
हमारे स्टार्टअप्स को करना है। और आप सबको मालूम होगा, फरवरी में एआई की ग्लोबल कॉन्फ्रेंस हमारे यहाँ हो रही है, एआई इम्पैक्ट समिट हो रही है। वो आप सबके लिए भी बड़ा अवसर है। और मैं जानता हूं इस काम में हाई कंप्यूटिंग कॉस्ट जैसे कितने चैलेंजेस हैं। इंडिया एआई मिशन के जरिए हम इनके सॉल्यूशंस दे रहे हैं। हमने 38,000 से अधिक जीपीयूज ऑन बोर्ड किए हैं। हमारा प्रयास है कि बिग टेक्नोलॉजी स्मॉल स्टार्टअप के लिए भी आसानी से उपलब्ध हो। हम ये भी सुनिश्चित कर रहे हैं कि इंडिजीनियस एआई भारतीय प्रतिभाओं द्वारा भारतीय सर्वर्स पर ही तैयार हो। इसी तरह के प्रयास सेमीकंडक्टर्स, डेटा सेंटर्स, ग्रीन हाइड्रोजन और कई अन्य सेक्टर्स में भी किए जा रहे हैं। साथियों, जैसे जैसे हम आगे बढ़ रहे हैं, हमारी एम्बिशन सिर्फ पार्टनरशिप की नहीं रहनी चाहिए। हमें ग्लोबल लीडरशिप का लक्ष्य रखना होगा। आप नए आइडिया మూడవ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం 2026 న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ రకాల వెదురుతో అలంకరించిన ఢిల్లీలోని అందమైన సహజ ప్రదేశం బన్సేరా పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా మారుతుందన్నారు. 16 దాడుల తర్వాత కూడా ఆకాశాన్ని తాకే జెండాతో సోమనాథ్ ఆలయం ఉనికిలో ఉండడం నిర్మాణదారుల శక్తి విధ్వంసకారుల కంటే చాలా గొప్పదని చూపిస్తుందని అమిత్ తెలిపారు. मोदी जी ने सोमनाथ मंदिर पर पहले हमले के 1000 साल पूरे होने पर सोमनाथ स्वाभिमान पर्व बनाया है और अब भारत सरकार और कई सारे सरकारें साथ में मिलकर देश भर में सोमनाथ स्वाभिमान वर्ष मनाने का भी हमने ऐलान किया है। ये सोमनाथ का ज्योतिर्लिंग सबसे पहला ज्योतिर्लिंग है। सोम समुद्र के किनारे प्रभु शिव का ये स्थान दुनिया के इतने लोगों की नजर में आया कि एक बार नहीं, 2 बार नहीं, 3 बार नहीं, 16 बार इसको तोड़ने का उपक्रम किया गया। तोड़ने में वो सफल हुए, मगर जितनी बार तोड़ा गया फिर से बनाया गया। और आजादी के बाद देश के लौह पुरुष सरदार वल्लभ भाई पटेल, जामनगर के महाराजा जाम साहब, कन्हैयालाल माणेकलाल मुंशी और डॉक्टर राजेंद्र प्रसाद ने एक संकल्प लिया कि यहां फिर से भव्य और उत्तुंग श्री सोमनाथ का मंदिर बनेगा। और वो स्थान पर आज भव्य और उत्तुंग सोमनाथ का मंदिर आज भी वहां पर गगनचुंबी ध्वजा के साथ विद्यमान है। ये परिचायक है कि विध्वंस करने वालों से बनाने वालों की शक्ति बहुत बड़ी है। इसको तोड़ने वाले मोहम्मद गजनी, मोहम्मद बेगड़ा, अलाउद्दीन खिलजी कहीं पर आज दुनिया के नक्शे पर नहीं दिखाई पड़ते हैं। और सोमनाथ का मंदिर पूरी दुनिया के सामने सम्मान के साथ वही जगह पर खड़ा है। మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ముంబై మినహా రాష్ట్ర వ్యాప్తంగా 28 కార్పొరేషన్లకు వెలువడిన ఫలితాల్లో అత్యధిక చోట్ల బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించడం లేదా అతిపెద్ద పార్టీగా అవతరించడం విశేషం. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూడా పలు కీలక నగరాల్లో తన పట్టును నిలుపుకుంది. మరోవైపు కాంగ్రెస్, శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలుగా చెల్లిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే వర్గం శివసేన, ఏఐఎంఐఎం వంటి పార్టీలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విజయాలు సాధించగలిగాయి. మొత్తం మీద ఈ ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర పట్టణ ఓటర్లు బీజేపీ వైపు బలంగా మొగ్గు చూపినట్లు స్పష్టం చేస్తున్నాయి. मुंबईसह महाराष्ट्रामध्ये भारतीय जनता पक्षाला आणि आमच्या महायुतीला
जनतेने अभूतपूर्व असा कौल दिलेला आहे. मी असं म्हणेन की जो विकासाचा अजेंडा आम्ही चालवतो आहोत त्याला एक प्रकारे लोकांनी दिलेली पसंती आहे. देशाचे प्रधानमंत्री माननीय नरेंद्र मोदीजी यांच्यावर दाखवलेला हा जनतेचा विश्वास आहे आणि मला असं वाटतं की निश्चितपणे एक अभूतपूर्व अशा प्रकारचं हे मॅन्डेट आहे जे कदाचित यापूर्वी कुठल्याच पक्षाला मिळालं नसेल असं मॅन्डेट हे आम्हाला या ठिकाणी मिळालंय. मी महाराष्ट्राच्या जनतेचे अतिशय मनापासून आभार मानतो. मी नागपूरमध्ये आहे, हे माझं मतदारसंघ आहे. याही ठिकाणी नागपूरमध्ये नागपूरच्या जनतेने अभूतपूर्व असा कौल आम्हाला दिलेला आहे. त्यामुळे नागपूरच्या जनतेचेही मनापासून आभार मानतो आणि एकच विश्वास मी देऊ इच्छितो की या अभूतपूर्व विजयानंतर आम्ही कुठेही त्या ठिकाणी अति आत्मविश्वासात जाणार नाही, कुठेही गर्वात जाणार नाही. तर आम्ही असं समजतो की ही जनतेने आमच्यावर टाकलेली जबाबदारी आहे आणि ही जबाबदारी योग्य प्रकारे आम्हाला निभवायची आहे. त्या पुढच्या काळातही आम्ही चांगल्या पद्धतीनं कारभार चालवून, पारदर्शी प्रामाणिकतेतून कारभार चालवून आम्ही हा प्रयत्न करू की या ठिकाणी हे जे काही मॅन्डेट आहे त्या मॅन्डेटला साजेसं आमचं काम असेल. कोण होईल यावर चर्चा होती. मराठी होईल, हिंदू होईल, कोण होईल. आता कोण कल्याण पण त्या मुंबईच्या महापौराच्या चर्चेला पूर्ण विराम आहे. कारण महायुतीचं बहुमत आलं आहे. महायुतीने पहिल्यांदाच स्पष्ट केलेलं आहे महापौर महायुतीचा, महापौर मराठी, महापौर हिंदू. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్ఎంపీ డాక్టర్ జుపిటి ఎంఆర్ఓ రిటైర్డ్ టీచర్ను టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించిందని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశామని చెప్పారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళనే టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించామన్నారు. ఈ చిత్తశుద్ధితో 2 ఏళ్లలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రూప్ 1, 2, 3 వంటి ఉద్యోగాలను ఎలాంటి తప్పులు లేకుండా భర్తీ చేశామని వివరించారు. దాదాపుగా 70,000 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. నియామక పత్రాలు ఇవ్వొద్దని కొందరు కుట్రలు చేసినా కోర్టుల్లో కోట్లాడి మరీ ఖాళీలను భర్తీ చేశామన్నారు. శుక్రవారం శిల్పకళా వేదికలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో గ్రూప్ 3కి ఎంపికైన 1,370 మందికి సీఎం ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సర్కారుకు వారధులు, సారథులు ప్రభుత్వ ఉద్యోగులేనని అన్నారు. ఇది ఏదో ప్రభుత్వ ఉద్యోగము రోజుకి 8 గంటలో 10 గంటలో పనిచేస్తే వేతనం తీసుకునే బాధ్యత కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం అంటే ఇది ఒక భావోద్వేగము. చేరుని రోజు ఏ ఘరం అయితే ఉందో రిటైర్మెంట్ రోజు కూడా అదే ఘరంతో అదే తల వంచకుండా తల నిలబెట్టి 30-35 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం నిక్కచ్చిగా నేను పనిచేసిన. నా దగ్గరకు వచ్చే పేదవాడు ఏదైనా సాయం అడిగి చేయి చేస్తే ఆ పేదవాడి మొహంలో నా తల్లో నా తండ్రో కనిపిస్తుంది. నా తల్లిదండ్రులు నా ఎదురుగా నిలబడి నన్ను సహాయం అడిగితే ఏ మనసుతో నేను పని చేస్తానో అదే మనసుతో పేదవాడికి నేను సేవ అందిస్తా అని ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి. తల్లిదండ్రులను బాగా చూసుకోనోడు నా దృష్టిలో, సమాజం దృష్టిలో మానవ జన్మ ఎత్తడానికి అర్హత లేదు అని నేను భావిస్తున్నా. దయచేసి ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఒకే ఒకటి, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును బాగా చూసుకునేవాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని నేను నమ్ముతున్నా. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ శాంతియుత ర్యాలీ చేపట్టింది. మోండా మార్కెట్, బాటా, జనరల్ బజార్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపుగా ర్యాలీ కొనసాగింది. నల్ల జెండాలు, కండువాలు కప్పుకొని పెద్ద ఎత్తున ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ బచావో అంటూ నినాదాలు చేశారు. శాంతియుత ర్యాలీ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ప్యాట్నీ సెంటర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అటువైపు నుంచి వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. మరోవైపు ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తరలించారు. అల్పా హోటల్లోనికి వెళ్లి మరీ అరెస్టులు చేశారు. అలాగే లష్కర్ జిల్లా సాధనా సమితి అధ్యక్షుడు పవన్ కుమార్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తుండగా అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని సనత్ నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద తలసాని మీడియాతో మాట్లాడుతూ నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. శాంతియుత ర్యాలీలో పాల్గొంటారని ఎక్కడికక్కడ నిర్బంధాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాత్రికి రాత్రే వేలాది మంది పోలీసులు మోహరించారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ర్యాలీకి అనుమతి లేదంటూ బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. శాంతియుత ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ర్యాలీ కోసం ఎప్పుడో దరఖాస్తు చేశామని తెలిపారు. మీరు రాత్రి 10:40 మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని. వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు. సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు, మా అస్తిత్వం, మా సికింద్రాబాద్ ప్రజలు 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని, మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అవును, శ్రీరాముడికి బీజేపీ సభ్యత్వం ఉంది, సందేహం ఉంటే వెళ్లి చూసుకోండి అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కాంగ్రెసే ముస్లింలే కాంగ్రెస్ అని మీ సీఎం రేవంత్ ప్రకటించారు కదా, మరి ఈ అంశం మీ పార్టీ రాజ్యాంగంలో ఉందా అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను అరవింద్ ప్రశ్నించారు. హిందువులా ముస్లింలా అని చూసి మరి పెహల్గాంలో టెర్రరిస్టులు మరణకాండను పాల్పడ్డ కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం రేవంత్దే బాధ్యత అని స్పష్టం చేశారు. రేవంత్ సీఎం అయ్యాక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటి వరకు 9 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఈ దాడులు మత కల్లోలాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాత బస్తీ నుంచి హిందువులను తరిమివేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. హిందూ దేవుళ్లపై ఒట్టేసి హామీలిచ్చి అమలు చేయని రేవంత్ అల్లాపై ఒక్క ఒట్టైనా వేశారా అని అరవింద్ ప్రశ్నించారు. ఆగస్టు 26, 2024 భూలక్ష్మి మాతా టెంపుల్ రక్షాపురం సంతోష్ నగర్. అక్టోబర్ 14, 2024 ముత్యాలమ్మ టెంపుల్ కుమారిగూడ మొండ మార్కెట్ దగ్గర. నవంబర్ 5, 2024 హనుమాన్ టెంపుల్ నవగ్రహ శ్రైన్ ఎయిర్పోర్ట్ కాలనీ శంషాబాద్. నవంబర్ 9, 2024 సోమయ్య చౌదమ్మ అండ్ పోచమ్మ టెంపుల్స్ జుక్కల్ విలేజ్ శంషాబాద్ మండల్. మార్చ్ 10, 2025 రామలింగేశ్వర ఆంజనేయ దేవస్థానం శివాలయం ఐడిపిఎల్ కాలనీ గాంధీనగర్ హైదరాబాద్. అక్టోబర్ 16, 2025 రామాలయం హనుమాన్ టెంపుల్ రాంపల్లి కీసర మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. జనవరి 6, 7 ఈ 2 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సర్దార్ నగర్ కేపీహెచ్బి కాలనీ. జనవరి 10, 2026 కట్టమైసమ్మ టెంపుల్ సఫిల్గూడ నేరేడ్మెట్ ఏరియా. జనవరి 14, 2026 మైసమ్మ టెంపుల్ పురాణాపుల్ దర్వాజా ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఇది ఆయన చేసే స్టేట్మెంట్లకి. అల్లర్లతో అట్టుడుకుతున్న ఇరాన్ నుంచి పలువురు భారత పౌరులు క్షేమంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. భారత ప్రభుత్వం జారీ చేసిన సూచనల నేపథ్యంలో శుక్రవారం రాత్రి వారు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తమను సురక్షితంగా తీసుకువచ్చినందుకు వారు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం కారణంగా గత డిసెంబర్ చివరి నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ టెహ్రాన్లోని భారత రాయబార
కార్యాలయం పలుమార్లు హెచ్చరికలు జారీ చేశాయి. స్వదేశానికి తిరిగొచ్చిన ఒకరు మీడియాతో మాట్లాడుతూ అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం రాయబార కార్యాలయం మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశాయి. మోదీజీ ఉంటే ఏదైనా సాధ్యమే అని అన్నారు. सब ठीक है. जैसे कि सुनने में आ रहा था कि जो यूएस है उन्होंने धमकी दी थी. हमें आइडिया नहीं था, हमें इंटरनेट ही नहीं था. इंडियन एम्बेसी ने आप लोगों से कांटेक्ट किया था इंडियन एम्बेसी से? हाँ, लेकिन हम खुद आए हैं फिलहाल. हमें कुछ आइडिया नहीं अभी. नहीं हाँ, सुनने में आ रहा था बट हमने देखा नहीं कुछ. బ్రెమరా ఇన్ఫ్రా కంపెనీపై బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్, ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్న విషయాలపై సిట్ విచారణ అంటూ ఊదరగొట్టే రేవంత్ సర్కార్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆగడాలపై మాత్రం ఎందుకు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నదని ప్రశ్నించారు. నంబర్ 1 చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే ఏఐసిసి సెక్రటరీ వారి హోదా రాహుల్ గాంధీ గారికి సన్నిహితంగా వాళ్ళ టీం సభ్యులు ఏఐసి సభ్యులను వేసుకుంటారు. సో రేవంత్ రెడ్డి గారు వీరి రికమెండేషను వీరు అట్లా ఏఐసిసి సెక్రటరీగా జాతీయ హోదాలో ఉన్నారు. అప్పుడప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పుడు కూడా ఇన్ఛార్జ్గా వేస్తారు సంపత్ కుమార్ గారిని. మరి మీనాక్షి నటరాజన్ గారు సమాధానం చెప్తారా, లేదు ఏఐసిసి నాయకులు ఎవరన్నా సమాధానం చెప్తారా, లేదు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అలియాస్ హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా సమాధానం చెప్తారా? ఆర్ రేపు వారు అదే ప్రాంతానికి పర్యటన కూడా వెళ్తున్నారు కదా, మీడియా ఛానల్స్ మీద సిట్ ఎంక్వైరీ చేస్తున్నారు. మరి కరప్షన్ మీద విచారణ సిట్ ఎంక్వైరీ రేవంత్ రెడ్డి గారు రేపు ప్రకటిస్తారా? ఎందుకంటే శ్రీ భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు పోలీస్కి రాసిన ఫిర్యాదు ఇది. వాళ్ళ ఫిర్యాదు లేఖలోనే స్పష్టంగా సంపత్ కుమార్ గారి పేరిందులో పొందుపరుస్తూ 8 కోట్ల వసూలు అడిగిన మమ్మల్ని, వారికి వచ్చిన జాతీయ కాంట్రాక్టుకు ఆ కాంట్రాక్టర్లను 8 కోట్లు ఇవ్వాలి, ఇచ్చుకోవాలి. ఒకవైపు 300 కోట్ల డెకెన్ సిమెంట్స్ గతంలో చూసినాం. మంత్రి గారి ఇంటి ముందే రోడ్డు మీదే పంచాయతీ. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ గారి ఇంటికి పోయారు. ఏందబ్బా అనంటే డెకెన్ సిమెంట్స్ అనే ఒక పారిశ్రామికవేత్తను తుపాకీ పెట్టి 300 కోట్లు వసూలు చేసే ప్రయత్నం చేసిర్రు అని. దాని మీద ఎఫ్ఐఆర్ లేదు. ఇగోండి ఇంకొకటి అలాంటి సంఘటన. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన 19 నెలల్లోనే దాదాపు 31 మంది విద్యార్థులు ప్రభుత్వ హాస్టళ్లలో చనిపోయారని విమర్శలు గుప్పించారు. పెద్ద బయలులో నిన్న ఒక ఆశ్రమ విద్యార్థిని బలైందని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 3 లక్షల కోట్ల అప్పులు చేశారు, కానీ పిల్లలకు కనీస వస్తువుల్ని కూడా కల్పించలేకపోతున్నారా అని నిలదీశారు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ 19 నెలల కాలంలో 31 మంది పిల్లలు హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న ఇంకొక ఆశ్రమ పాఠశాల విద్యార్థిని బలైంది. విద్యార్థిని తల్లిదండ్రులు కొర్రా భాస్కర్రావు లక్ష్మీ దంపతుల కథనం ప్రకారం కొర్రా పూజిత 14 సంవత్సరాలు పెద్దబయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల 2లో 9వ తరగతి చదువుతుంది. ఈ నెల 8న సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. గొంతులో నొప్పి దగ్గు వస్తుందని చెప్పడంతో 10న తల్లిదండ్రులు ఏదైతే పెద్ద బయలు పిహెచ్సికి తీసుకెళ్లి పరీక్ష చేయించారు. హెచ్బి 6.2 ఉందని మందులు ఇచ్చారు. ముంచగపుట్టు ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని సూచనతో అక్కడ మళ్లీ పరీక్షలు చేసి తేడా ఏమీ లేదని చెప్పారు. దీంతో పూజితను తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. ఈ నెల 14న పూజితకు గొంతు నొప్పి ఎక్కువైంది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. దీంతో తల్లిదండ్రులు ఉదయం 8 గంటలకు 108 అంబులెన్స్కి ఫోన్ చేశారు. అయితే 2 గంటలు పడుతుందని సిబ్బంది సమాధానం చెప్పారు. 108 అంబులెన్స్ రావడానికి 2 గంటలు పట్టిద్దని చెప్పారంట. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైనటువంటి పరిస్థితి ఒకసారి మీరు చూడండి. తర్వాత దీంతో ఎంపీటీసీ ద్వారా తల్లిదండ్రులు 108కు ఫోన్ చేస్తే గంటలో వస్తామని సిబ్బంది బదిలిచ్చారు. ఎంతకు 108 రాకపోవడంతో ఆటోలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దబయలు పిహెచ్సికి వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది పరీక్షలు చేసి వెంటనే పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేస్తే అక్కడ కూడా 108 అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆసుపత్రి సిబ్బంది పిహెచ్సి అంబులెన్స్ లో పూజితను తరలించారు. పాడేరు జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా పరిస్థితి వికటించి పూజిత 14 ఏళ్ల పూజిత మరణించినటువంటి పరిస్థితి.
ఓ పక్క అంబులెన్సులు సకాలంలో రాలేదు, ఇంకొక పక్క అక్కడ పాఠశాలలోనే అమ్మాయికి ఆరోగ్యం క్షీణించేటటువంటి పరిస్థితి. ఎందుకంటే సంక్రాంతి పోటీలో కొంచెం ఆలస్యంగా థియేటర్లోకి వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి వచ్చిన బలమైన స్పందనతో నారీ నారీ నడుమ మురారి సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. కుటుంబ ప్రేక్షకులను ప్రధానంగా ఆకట్టుకునే హాస్యం, వినోదాత్మక కథనంతో రూపొందిన ఈ చిత్రం మౌత్ టాక్తో రోజు రోజుకి థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ సంక్రాంతి సక్సెస్ స్టోరీగా మారింది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ హైదరాబాద్లో చిత్ర బృందం ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో హీరో శర్వానంద్ మాట్లాడుతూ ఈ సినిమా తన కెరీర్లో ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పెద్ద విజయాన్ని ఈ సినిమా అందించింది అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో నరేష్ పోషించిన తండ్రి పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను కూడా శర్వానంద్ ప్రస్తావించారు. నరేష్ గారి క్యారెక్టర్ థియేటర్లో మరో హీరోలా ఎలివేట్ అయింది. ప్రేక్షకులకు ఆ పాత్ర ఇచ్చే రెస్పాన్స్ చూసి చాలా సంతోషంగా ఉంది అన్నారు. అలాగే సంక్రాంతి సీజన్ తనకు కలిసి వస్తుందని సరదాగా వ్యాఖ్యానిస్తూ ఇకపై ప్రతి సంక్రాంతికి తన కోసం ఒక సినిమా స్లాట్ రిజర్వ్ చేసుకోవాలని నవ్వుతూ చెప్పారు. వెరీ ఎమోషనల్ మూమెంట్ నాకు ఇది. కొడతా అని చెప్పి కొట్టాయి సార్ ఈ సంక్రాంతికి. ఇది గర్వంతోనో పొగరుతోనో మాట్లాడలేదండి, చాలా హంబుల్గా. అంటే ఎందుకు కొడతా అన్న అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకు అంటానికి నా కథ. శర్వా నిజంగా చాలా ఫెంటాస్టిక్ యాక్టర్ శర్వా, అది నాకు తెలుసు. చాలా చాలా సినిమాల్లో ప్రూవ్ చేశాడు, అది నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను ఈ సినిమాలో పర్టికులర్గా నాకేంటంటే తను మెయింటైన్ చేసిన లుక్ చాలా చాలా బాగుంది. అంటే 2 వేరియేషన్స్ చాలా బాగా చేశాడు. చార్మింగ్ స్టార్ అనే ట్యాగ్ని 100% జస్టిఫై చేశాడు. కంగ్రాట్స్ శర్వా, సో హ్యాపీ ఫర్ యూ. ఎంత పెద్ద సక్సెస్, ఎంత బ్లాక్ బస్టర్. అంటే కొన్ని అలా జరుగుతాయి. అంటే సంక్రాంతి సెంటిమెంట్ మళ్ళీ అగైన్ రిపీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సెంటిమెంట్స్ నమ్మాలనిపిస్తుంది. అనిల్, నువ్వు ఇలాగే. కేంద్ర బడ్జెట్ 2026-27 నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజైన ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం అయినప్పటికీ ఆ రోజున యథావిధిగా ట్రేడింగ్ నిర్వహించనున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రకటించాయి. ఈ మేరకు ప్రత్యేక సర్క్యులర్లను జారీ చేశాయి. ఫిబ్రవరి 1న ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు సాధారణ ట్రేడింగ్ సెషన్ జరుగుతుందని ఎన్ఎస్ఈ తన సర్క్యులర్లో పేర్కొంది. ఈక్విటీ సెగ్మెంట్తో పాటు ఫ్యూచర్ అండ్ ఆప్షన్, కమోడిటీ, డెరివేటివ్స్ విభాగాల్లోనూ ట్రేడింగ్ ఉంటుందని స్పష్టం చేసింది. అయితే T+0 సెటిల్మెంట్ సెషన్, ఆక్షన్ సెషన్ మాత్రం ఆ రోజు ఉండవచ్చని బీఎస్ఈ తెలిపింది. సాధారణంగా శని, ఆదివారాల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. అయితే బడ్జెట్ వంటి కీలక ఘట్టం కారణంగా ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరం తర్వాత బడ్జెట్ను ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతంలో 2015, 2025 బడ్జెట్లను శనివారాల్లో ప్రవేశపెట్టినప్పుడు కూడా మార్కెట్లను తెరిచే ఉంచారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. స్టార్టప్ ఇండియాకు 10 ఏళ్లు, దేశ యువతిపై ప్రధాని మోదీ ప్రశంసలు. స్టార్టప్లో మహిళల భాగస్వామ్యం పెరిగిందన్న ప్రధాని. న్యూఢిల్లీలో అట్టహాసంగా జరిగిన 3వ అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహారాష్ట్రలోని 28 కార్పొరేషన్లలో బీజేపీ విజయ దుందువి. చాలా చోట్ల ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ. టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశాం. కొలువుల పండుగ కార్యక్రమంలో వెల్లడించిన సీఎం రేవంత్. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ శాంతియుత ర్యాలీ. నల్ల జెండాలు, కండువాలు కప్పుకొని సికింద్రాబాద్ బచావో అంటూ నినాదాలు. నిరసన తెలిపే హక్కు మాకు లేదా?
కాంగ్రెస్ సర్కారును నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సీఎం రేవంత్ దే బాధ్యత తేల్చి చెప్పిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. అల్లర్లతో అట్టుడుకుతున్న ఇరాన్ నుంచి స్వదేశానికి చేరిన భారతీయులు క్షేమంగా తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన బాధితులు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్. $3 లక్షల కోట్లు అప్పులు చేశారు, కానీ పిల్లలకు కనీస వసతుల్ని కూడా కల్పించలేకపోతున్నారా? కుటుంబీ ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ నేత కారుమూరు. చెప్పి హిట్ కొట్టా, మళ్ళీ సంక్రాంతి సందడికి రెడీగా ఉండండి అంటున్నా హీరో శర్వానంద్. ఫిబ్రవరి 1 ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రకటన. కీలక నిర్ణయం తీసుకున్న స్టాక్ మార్కెట్లు. ఆదివారం కూడా పనిచేయనున్న వెల్లడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.